నాయుడు వాళ్ళ ఇంటిగా నాయుడేమన్నాడే పిల్ల జానకి గారు ఏంటండి పూసుకుంటున్నారు? వెన్నపూసరా, ఇది ఒంటికి రాసుకుని గంట తర్వాత స్నానం చేస్తే ఒళ్ళు తలతలలాడిపోతుంది. మరి అట్లాగైతే నేను రాసుకున్న నా ఒళ్ళు తలతల్లాడిపోద్దా అంటే? ఏమిటి ఆడిపోయింది అర్థం? నువ్వు రాసుకుంటే కొత్తగా వేసిన తార్ రోడ్లా నల్లగా నిగనిగల ఆడిపోతుంది. నా రంగు మార్చలేనప్పుడు బయట పోడు ఎందుకండి? నోరు మూసుకు వెళ్ళరా అద్దం. ఇదిగో బాబా, ఇస్త్రీ బాగా 22 రూపాయలు అయింది. బొగ్గులకు డబ్బు లేక చేస్తున్నాను. ఎప్పుడు ఇస్తా? డబ్బా ఒళ్ళు ఎలా ఉంది? నమస్తే అన్నా. సర్లే అన్నా, మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయన్నా? పర్లేదా? బట్టలు ఉంటే రెడీ చేయనా? ఇప్పుడే వచ్చేద్దనా? ఫారెన్ నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని బొప్పులు హలో, క్యాష్ రెడీయా? రెడీ సార్. 50 lakhs. నువ్వు ఇంకా కోడైరెక్టర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు సార్. ఆ కోఆర్డినేటర్ ఆత్మ మాట్లాడటం, నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను. 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. అరే థ్యాంక్ యూ కాశ్మీరా గారు. నో మెన్షన్. రే కాశ్మీరా, ఎవరిని సౌండ్ తేడా వచ్చింది? రైట్ రైట్. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటర్ నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మోరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కాదురా, ఫ్యాక్టరా. ఏయ్, నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. నాకెందుకో ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి దయ్యాలంటే భయం. ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా? నేను చిన్న జలకిస్తాను, ఇది అమెరికా స్టైలు. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐ యామ్ లాస్ ఏంజల్ కింగ్. లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీలాండ్ గడగడ వడిగిందా నా గురించి? నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా, చెప్తాను వాళ్ళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుతుంది. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. లసుకుంటా పాగాను అనుకున్నావా? నువ్వు నా పిల్లానివే. చూసా అలివేలు, ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే? నోర్మి ఎంత భాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడు పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. సత్యం, నిన్ను పక్కనివ్వను. లోపలికి. ప్రియమైన మీకు, నేను మిమ్మల్ని 4-5 నెలల క్రితం విజయనగరంలో శంకర్రావు గారి అమ్మాయి పెళ్లికి వీడియో తీయడానికి వచ్చినప్పుడు చూశాను.
పిచ్చెక్కి నా మనసు మనీ పర్సులా పారేసుకున్నాను. ఆ క్షణమే నా ప్రేమకు శ్రీరామ చుట్టుకుని జీవితంలో మీలాంటి స్త్రీని భారీగా పొందకపోతే నేను బ్రతకటం వేస్ట్, అంతకంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని ఎగిరే విమానంలోంచి కిందకు దూకి చావటం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నేను అష్టకష్టాలు పడుతూ వచ్చాను. నేను వెధవనే కావచ్చు, ఇడియట్నే కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అబద్ధాలాడి ఉండొచ్చు, పాములతోటి వగైరా జంతువులతోటి చాలా చాలా డ్రామాలాడి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం పచ్చి నిజం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా గుండెల్లో షామియానా వేసుకుని బుస్కోటు జేబులో మంగళసూత్రం పెట్టుకుని విజయ బ్యాంక్ వారి ఎంబ్లంలా నీకోసం, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు లేని నేను లేనే లేను. నేను చచ్చినా నా ప్రేమ చావదు. నన్ను నమ్ము, నన్ను క్షమించు. నీ పాదదాసుడికి ప్రేమవరం ప్రసాదించి కటాక్షించు. జై హింద్. ఇంతవరకు ఏ కబురు రాలేదు. ఒకవేళ పట్టుకెళ్ళిస్తాన్న క్యాసెట్ చౌక ధరగా మేసుకోలేదు కదా. చెత్త క్యాసెట్లు ఎవరు కొంటారు? మీరు నోర్వేయండి. సెంట్రల్ జైలు అంటే 4 గోడల బందీఖానా కాదు, నవకాయ పిండి వంటల భోజనశాల. లేవగానే బెడ్ టీ, 4 kgs ఆఫ్ బ్రేక్ఫాస్ట్, 15 kgs ఆఫ్ లంచ్, 20 kgs ఆఫ్ డిన్నర్. అమ్మైనా అడిగితేనే కాని పెట్టదు, కానీ ఇక్కడ మేము అడగకుండానే పెడతాం. సార్ ఎస్, మేము ఒక డైనమిక్ రాబర్ ని పట్టుకున్నాం సార్. రాబర్ ని పట్టుకున్నారా? అవును సార్. రాబర్, పోలీస్, పోలీస్. కుయ్యో మరక వాట్ ఇస్ దిస్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్? ఓ కన్నె దొర, ఎర్ర దొర, బుర్ర దొర, బంగారు దొర. జేబులన్నీ చెక్ చేశారా? చేసాం సార్. మామూలు లేవు కదా? ఏమీ లేవు సార్. ఏ వదిలే, నేను చూసుకుంటా ఈ సంగతి. ఆగిపోకనే. ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? ఏ గ్రూప్ ఇది? అమెరికాలో బిల్డింగ్ ఎందుకు పడగొట్టారు? లాఠీని ఎక్కడ దాచిపెట్టావు? మొన్న పోయిన నా లాఠీ ఎక్కడ? ఏమిటి కోయ కుర్రు? మీ చేతుల్లో ఉన్న గీతలకు అర్థాలు చెప్పగలవేమో గానీ మీ భాషల్లో ఉన్న కిటికేమిటో తెలియట్లేదు. ఆపోయా. ఇదిగోండి సార్, ఇతను ఫోటోలు దిగిన ఆల్బమ్. స్టువర్ట్పురం దొంగల నుంచి స్టాంపు దొంగల వరకు అందరితో దిగిన ఫోటో ఆల్బమ్. లాడెన్, పుచ్చుకో పుచ్చుకో పుచ్చి, పప్పు యాదవ్, ఉప్పు మాధవ్, వీరప్పన్, ఓహో, వీళ్ళందరితో నువ్వు ఫోటోలు దిగావంటే నువ్వు ఇంటర్నేషనల్ కేడీ అన్నమాట. చేతులు చూసిన పెద్ద పెద్దోడితో ఫోటోలు తీయించుకోవడం మా కోయోళ్ళకి ఆచారం గుర్రు. మా తాతయ్య ఎన్టీఆర్ తో తీయించుకున్నాడు, నేను చిరంజీవితో తీయించుకున్నా. శ్రీదేవితో ఫోటో తీయించుకుందామంటే శ్రీదేవి వెళ్ళిపోయింది, చీరపడిపోయింది. జైలరు మంచి సెల్, క్లియర్ వ్యూ, ఓ సెల్ ఫోన్, ఈవినింగ్ కల్లా హార్ట్లీ, నైట్ కల్లా ఫ్రెండ్లీ అని చూసుకో. నేను మా రెడీ చూసుకుంటాడు. రోడ్డు తాటి మట్టకి గడ్డం మొలిచినట్టున్నాడు. ఫోటో దిగుతా సామె, మంచి ఫోటో తీ సామె. సామె చిరంజీవి ఇచ్చిన కళ్ళజోడు సామె, బ్రహ్మాండంగా ఉండాలా. తీయే తీయే. నువ్వు ఏడికయ్యావు? ఖైదీల మధ్యన ఉంటే కళ్ళగట్టవు. నువ్వు అతరగబో అన్నా. టపారం కొంచెం పైకెత్తన్నా, కళ్ళు పడతాయి. ఆ తీ అదే నా ధర మంచాడు, నన్ను 3 నెలల్లో వదిలేస్తాడు. 3 నెలలు ఏంటి? నువ్వు 6 నెలలు కదా. ఏంది ఎందుకు ధర? ఆడు కూడా 4 మంటలు చేసి ఇలాగే ఫోటోలో పడ్డాడు. ఆడితో నువ్వు ఫోటో దిగావు కదా, అందుకని నీ జీవితాంతం ఇక్కడే. అరే వీడి సెల్లో కదా కానీ వెరైటీగా చెట్టు కట్టేయండి రా.